హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు ఏఎస్ క్రేజీ ఫుడ్స్. ఈరోజు మన స్పెషల్ వచ్చి బంగాళదుంప పచ్చిమిర్చి ఎగురుకూర అండి. మీరు పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు, ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా బంగాళదుంప పచ్చిమిర్చి ఎగురుకూర తినే ఉంటారు. తిన్నప్పుడు మీకు అనిపించుంటుంది, ఈ కర్రీ ఎలా చేశారు, చాలా బాగుంది, మనం కూడా ఒకసారి ట్రై చేస్తే బాగున్నాయి అనిపించే ఉంటుంది. కానీ మీకు చేయడం తెలియకో, టైం లేకో ఈ కర్రీ చేసి ఉండకపోవచ్చు. చేసినా సరే అదే తీరులో లేదని చెప్పి మీరు బాధపడి ఉంటారు. అందుకనే నేను చెప్పినట్టు ట్రై చేయండి. అదే రుచి, అదే టేస్ట్, ఎవరైనా వాహ్వా అనాల్సిందే, అంత బాగుంటుంది. వంట రానోళ్ళు కూడా చాలా ఈజీగా 5 నుంచి 10 నిమిషాల్లో ఈ కర్రీ రెడీ చేసేయచ్చండి. అంత సింపుల్ మరి ఇది. లేట్ ఎందుకండి, మరి మొదలు పెట్టేద్దామా? ముందుగా కుక్కర్ తీసుకుని 1/2 కిలో బంగాళదుంపలు అనేది యాడ్ చేసుకుందాం. యాడ్ చేసిన తర్వాత బంగాళదుంపలు మురిగేంత వరకు వాటర్ అనేది వేసుకుందామండి. వాటర్ వేసుకున్న తర్వాత ఇందులోకి కల్లుప్పు అనేది వేసుకుందాం. కల్లుప్పు లేకపోతే మెత్తని సాల్ట్ అనేది వేసుకోవచ్చు, మీ ఇష్టం. మూత పెట్టి స్టవ్ మీద పెట్టుకుని 3 విజిల్లు వచ్చే వరకు మనం కుక్ చేసుకుందాం. మీ దగ్గర కుక్కర్ అవైలబిలిటీ లేకపోతే గిన్నెలో వేసుకొని ఈ బంగాళదుంపలు అనేది బాగా కుక్ చేసుకుంటే సరిపోతుంది. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఆయిల్ అనేది యాడ్ చేసుకుందాం. ఎగురు కూరలకి, ఫ్రైలకి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుందండి, అందుకనే ఆయిల్ ఎక్కువ వేసుకుంటున్నాను. మీకు వద్దు అనుకుంటే మీరు కొంచెం ఆయిల్ తగ్గించి వేసుకోండి. ఇప్పుడు ఆయిల్ అనేది వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, పచ్చిపప్పు, సాయి మినపప్పు, కొంచెం ఎండుమిర్చి, అలానే సన్నగా తరిగిన ఆనియన్స్ కూడా యాడ్ చేసుకుందామండి. మంట అనేది సిమ్లో పెట్టుకొని వేసిన తాలింపుని, ఆనియన్స్ని లైట్గా కలుపుకుందాం. కలిపిన తర్వాత 2 రెబ్బల కరివేపాకు అనేది యాడ్ చేసుకుందామండి. కరివేపాకు అనేది వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం లైట్గా ఫ్రై చేసుకుందాం. ఆనియన్స్ అనేది మరీ ఎక్కువగా ఫ్రై చేయొద్దండి, లైట్గా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. కొంచెం పచ్చిగా ఉండాలి. ఆనియన్స్ అనేది కొంచెం పచ్చిగా ఉంటేనే ఆ కర్రీలో ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అందుకని ఆనియన్స్ లైట్గా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఆనియన్స్ అనేది ఇలా ఫ్రై అయ్యే టైంలోనే ఒక చిటికెడు పసుపు అనేది యాడ్ చేసుకుందాం. ఇందులో వేసుకున్నటువంటి పసుపుని పచ్చి వాసన పోయేంత వరకు మనం ఫ్రై చేసుకుందామండి. మంట అనేది సిమ్లో పెట్టి మాత్రమే ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ అనేది ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో కావలసిన పచ్చిమిర్చి, కొబ్బరి పేస్ట్ అనేది మనం రెడీ చేసుకుందాం. ఇప్పుడు మిక్సీ జార్ అని తీసుకుని 4 పచ్చిమిర్చి, కొంచెం కొబ్బరి, 1 టీ స్పూన్ కల్లుప్పు అనేది యాడ్ చేసుకుందాం. యాడ్ చేసిన తర్వాత దీన్ని మనం మిక్సీ వేసుకుందాం. మిక్సీ వేసేటప్పుడు మరీ మెత్తగా వేయొద్దండి, కొంచెం బరకగా ఉండేలాగా మిక్సీ వేసుకుందాం. అలా అని కొబ్బరి కూడా ఎక్కువ వేయొద్దు, లైట్గా వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మిక్సీ వేసుకున్నటువంటి పచ్చిమిర్చి, కొబ్బరి పేస్ట్ ఉందో ఇందులోకి యాడ్ చేసుకుని మనం లైట్గా ఫ్రై చేసుకుందామండి. ఇందులోకి ఎటువంటి కారం కానీ మసాలాలు కానీ అవసరం లేదండి. మనం వేసుకున్న పచ్చిమిర్చి పేస్ట్ అనేది సరిపోతుంది. ఏదైతే మనం కుక్ చేసి పక్కన పెట్టుకున్న బంగాళదుంపలు ఉన్నాయో స్కిన్ తీసుకుని బంగాళదుంపని బాగా స్మాష్ చేసుకుని ఇందులోకి యాడ్ చేసుకుందామండి. ఇప్పుడు దాకా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా ఏదైతే ఉందో ఈ బంగాళదుంపకి బాగా పట్టేలాగా బాగా కలుపుకుందామండి. ఇలా కలుపుకునే టైంలో మీకేమైనా ఆయిల్ తగ్గింది అనిపిస్తే లైట్గా యాడ్ చేసుకోండి. నాకైతే కొంచెం తగ్గింది అనిపించింది, అందుకే నేను లైట్గా యాడ్ చేసుకుంటున్నాను. ఆయిల్ అనేది యాడ్ చేసిన తర్వాత మనం లైట్గా ఫ్రై చేసుకుందాం. మనం చేసేది ఎగురు కూర కాబట్టి ఇందులోకి ఎటువంటి వాటర్ అవసరం లేదండి. ఇప్పుడు మనం 1 నిమిషం పాటు మూత పెట్టి ఈ కర్రీని కుక్ చేసుకుందాం. ఇలా కుక్ చేసుకోవడం వల్ల ఆలూలో ఉన్న వాటర్ కూడా ఇంకిపోతుంది. అలాగే ఆలు ఏమైనా సరిగ్గా ఉడకపోతే అది కూడా ఇప్పుడు ప్రాపర్గా ఉడికిపోతుందండి. మూత పెట్టినప్పుడు మంట అనేది సిమ్లో పెట్టుకోండి, లేకపోతే అడుగు పట్టే ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు మనం మధ్య మధ్యలో చూసుకుంటూ ఈ కర్రీ అనేది బాగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే పచ్చిమిర్చి బంగాళదుంప కర్రీ రెడీ అయిపోయింది. ఈ కర్రీ అనేది రైస్లోకే కదండి, చపాతీ, పరోటా, పూరీలో కూడా చాలా బాగుంటుంది. అలాగే ఇంట్లో దోశ వేసుకున్నప్పుడు మసాలాలా కూడా ఇది వాడుకోవచ్చండి. మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్లో తప్పకుండా మెన్షన్ చేయండి. అలానే ఆలూ కర్రీ అంటే ఇష్టమైన మీ ఫ్రెండ్ ఎవరైనా ఉంటే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఈ చిన్న ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.